ఎస్టర్డే మదర్ బోర్డ్ టైప్స్ అయినాయి కదా, ఓకేనా. నెక్స్ట్ మీరు పీడిఎఫ్లో చూసారంటే కాంపోనెంట్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ అని ఉంటాయి, ఓకేనా. మదర్ బోర్డ్లో అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి నార్మల్గా మీకు ఏమన్నా ఉంటాయి తెలుసా? మీకు తెలిస్తే చెప్పండి. అసలు మనకి సిపియు క్యాబినెట్లో కానీ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటని? ర్యామ్, రోమ్, ల్యాండ్ పోర్ట్, ఓకే, సిఎంఓఎస్ బ్యాటరీ, ఓకే. ఇంకా పవన్ మీకేమన్నా తెలుసా? అఖిలేష్ ఏముంటాయి? జస్ట్ ఏముంటాయి చెప్పండి. సో మీకు అందుట్లో కూడా ఏవే కాంపోనెంట్స్ ఉంటాయో క్లియర్గా అన్నీ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఒక పేజ్ లీవ్ చేసుకుని తర్వాత నోట్ చేసేసుకోండి అవన్నీ, ఓకేనా. అవి జస్ట్ ఏమేమి ఉంటాయి అనేది మాత్రమే. దాని తర్వాత 1 by 1 ప్రతి కాన్సెప్ట్లో మీకు వస్తుంది. మీరు ఏం చేస్తారు, జస్ట్ అన్ని నోట్ డౌన్ చేసేసుకోండి, ఓకేనా. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ చూద్దాం. అదే ఏంటంటే ఓఎస్. ఓఎస్ అంటే ఎవరికైనా తెలుసా? వెరీ గుడ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంట. అసలు ఏంటది? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే ఏం చెప్పాలి? దాని యొక్క ఏమంటారు దాని యొక్క ఫార్మేషన్ లేదా సంథింగ్ ఏదో చెప్పాలి. అది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని. ఓఎస్ అనేది ఏంటంట ఒక సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ అది? ఎందుకు యూజ్ అవుతుంది అసలు? ఓఎస్ వల్ల యూజ్ ఏంటి? అసలు ఏం చేస్తుంది? మన సిస్టమ్ ఓపెన్ అవ్వగానే విండోస్ గట్టా అని వస్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం? ఓఎస్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సిస్టమ్ని ఏం చేస్తుందంటే అది ఆపరేట్ చేస్తుందంట. ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఏం చేస్తుందంటే సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంది. సార్ ఒక సిస్టమ్ ఆన్ అవ్వాలి, ఒక సిస్టంలో ఉన్న అప్లికేషన్స్ మనం యూజ్ చేసుకోవాలి, అప్లికేషన్స్ రన్ అవ్వాలి, ఆ సిస్టమ్ మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా అందులో ఒక సాఫ్ట్వేర్ కావాలి. అదేంటి? ఓఎస్. ఓఎస్ లేకపోతే అసలు కంప్యూటర్ రన్ అవ్వదు, అసలు ఆన్ అవ్వదు కదా. ఆన్ చేసేది ఎవరు? ఓఎస్. ఓఎస్ లేకపోతే అసలు కంప్యూటర్ రన్ అవ్వదు. జస్ట్ లైక్ ఓఎస్ అనేది ఎలా అంటామంటే హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. కంప్యూటర్ ఒక హార్ట్ లెక్క. మనకి ఆ హార్ట్ ఎలాగా, లేకపోతే మనం పని చేయం, మిగతా ఉన్నాయన్నీ వేస్ట్. అలాగే హార్ట్ ఉంటే ఇక్కడ ఆ ఓఎస్ ఉంటేనే ఆ కంప్యూటర్ అనేది రన్ అవుతుంది అనమాట. అసలు ఆ సిస్టమ్ని ఆపరేట్ చేసేది ఏమనుకుంటాం మనం? కదా ఆపరేట్ చేసేది, ఓఎస్ కాదు కదా అనుకుంటాం. మెయిన్గా ఆపరేట్ చేసేది ఎవరు? ఓఎస్. అసలు ఈ ఓఎస్ ఎందుకు కావాలి సార్ అంటే నార్మల్గా మీకు ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇప్పుడు హార్డ్వేర్ ఉంటుంది అనుకోండి. హార్డ్వేర్ పైన ఎవరు ఉంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఎవరు ఉంటారంటే అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ పైన ఎవరు ఉంటారంటే యూజర్స్ మనం ఉంటాం, ఓకేనా. చూడండి, మీరు ఏ వర్క్ చేయాలన్నా మీకు సాఫ్ట్వేర్ ఎంత ముఖ్యమో హార్డ్వేర్ కూడా అంతే. ప్రతి వర్క్, ఏ వర్క్ అయినా సరే, ఇప్పుడు నేను బోర్డు మీద రాయాలన్నా నాకు హార్డ్వేర్ ఎంత ముఖ్యమో సాఫ్ట్వేర్ కూడా అంత ముఖ్యం. ఇప్పుడు హార్డ్వేర్ అంటే ఇది కానీ హార్డ్వేర్ అంటే, సాఫ్ట్వేర్ అంటే నేను థింక్ చేసే ఏదో ఒకటి అనుకోండి. అలా ప్రతి పనికి ఏంటి సాఫ్ట్వేర్ ఎంత కావాలో హార్డ్వేర్ కూడా అంతే కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 + 5 అన్నాను, ఎంత? 10. 568 + 769 చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. కాకపోతే ఈ కేసులో మనం కంప్యూటర్ యూజ్ చేస్తే ఏమవుద్ది? వర్క్ ఈజీ అయిపోతుంది కదా, స్పీడ్గా ఇచ్చేస్తుంది, అవునా. అందుకే మనం కంప్యూటర్ యూజ్ చేస్తాం, అవునా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇప్పుడు ఈ వర్క్ ఈ బోర్డు మీద రాయాలనుకోండి, ఈ హార్డ్వేర్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకు తెలియాలి. ఇది ఎలా యూజ్ చేయాలో నాకు తెలుసు రాయడం కాబట్టి, ఓకేనా. ఇప్పుడు ఈ కంప్యూటర్ని యూజ్ చేయాలంటే కంప్యూటర్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలియాలి. మరి కంప్యూటర్ తెలిసిన లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే హార్డ్వేర్ లాంగ్వేజ్. దాన్ని ఏమంటాం? బైనరీ లాంగ్వేజ్ అంటే. ఎవరికైనా తెలుసా? 1s 0s అంటాం కదా, అది. దానికి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్. మరి నాకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అది తెలుసు నాకు. నా లాంగ్వేజ్ దానికి తెలియదు, దాని లాంగ్వేజ్ నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందీ వచ్చు సార్, నాకు తెలుగు వచ్చు. మన ఇద్దరం కమ్యూనికేట్ అవ్వాలంటే మధ్యలో ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్కి ఏం తెలిసి ఉండాలి? హిందీ తెలిసి ఉండాలి, తెలుగు తెలిసి ఉండాలి. అలాగే మన నుంచి సిస్టమ్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ని మనం ఏమంటాం? ఓఎస్. ఈ ఓఎస్ లేకపోతే మనం కమ్యూనికేట్ అవ్వలేం అనమాట, ఓకే. ఇది ఏం చేస్తుంది? మనకి హార్డ్వేర్కి మధ్య ఒక ఇంటర్ఫేస్ కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వర్క్ చేయాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా త్రూ దేని ద్వారా చేస్తాం? అప్లికేషన్ ద్వారానే చేస్తాం. ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలన్నా క్యాల్కులేటర్ అనే అప్లికేషన్, మెసేజ్ పంపించాలన్నా మెసేజ్ అనే అప్లికేషన్, సంథింగ్ అప్లికేషన్స్ యూజ్ చేయాలి. మరి అప్లికేషనే డైరెక్ట్గా హార్డ్వేర్ని యూజ్ చేసుకోవచ్చు కదా సార్, మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకంటే అప్లికేషన్ కూడా ఎలా బిల్డ్ చేస్తారు సార్? సమ్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి. హార్డ్వేర్ లాంగ్వేజ్ దానికి తెలియదు కదా, జావా, సిఓ, C++తో చేస్తారు అవి మరి హార్డ్వేర్ లాంగ్వేజ్ తెలుసా? తెలియదు. దేనికి తెలుసు సార్ హార్డ్వేర్ లాంగ్వేజ్ అంటే? ఓన్లీ ఓఎస్కే తెలుసు, ఓకేనా. ఈ ఓఎస్ ఏం చేస్తుంది సార్ అంటే దాని కింద ఉన్న హార్డ్వేర్ని యూజ్ చేసుకుని అప్లికేషన్ని రన్ చేస్తుంది. ఎందుకు? మన రిక్వైర్మెంట్ ఇవ్వడం కోసం. మనం ఏదైనా టాస్క్ చేస్తాం అనుకోండి, అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఓఎస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఓఎస్ ఏం చేస్తుంది? దాని కింద ఉన్న హార్డ్వేర్, మన సిస్టంలో ఉన్న హార్డ్వేర్ మొత్తం యూజ్ చేసుకుని, ఏవైతే మనకి టాస్క్ రిక్వైర్మెంట్ ఉన్న హార్డ్వేర్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుని మన టాస్క్ని రన్ చేస్తాం.
రన్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఓఎస్ అంటే ఏంటో, ఓఎస్ లేకపోతే అసలు సిస్టమ్ రన్ అవ్వదు. ఇది ఎలా పనిచేస్తుంది, మనకే హార్డ్వేర్ మీద ఒక ఇంటర్ఫేస్ కింద పనిచేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్లే ఆ సిస్టంలో ఉన్న హార్డ్వేర్ని కానీ అప్లికేషన్స్ కానీ ప్రతి ఒక్కటిని మెయింటైన్ చేసేది ఎవరు? ఓఎస్. కానీ అర్థమైందా మీకు? ఓఎస్ అంటే పెట్టుకోండి, ఓఎస్ అని పెట్టుకోండి. అర్థమైందా పవన్ మీకు? ఆపరేటింగ్ సిస్టమ్, OS operating system. It is a system software which like a heart of the computer, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్, అంటే సిస్టమ్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అనమాట, మెయిన్ సాఫ్ట్వేర్. అది ఎలా ఉంటుంది? హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. కంప్యూటర్కి ఒక హార్ట్ లెక్క ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ మేనేజెస్ ఆల్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. It manages all hardware and software applications of our computer. అదేవిధంగా ఇది ఏం చేస్తుందంట, మన సిస్టంలో ఉన్న అప్లికేషన్స్ కానీ హార్డ్వేర్ని కానీ ప్రతిదిని కంట్రోల్ చేసి మెయింటైన్ చేసేది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ hardware and end user, and end user. అంటే ఇది ఎలా పనిచేస్తుందంట, ఒక ఎండ్ యూజర్కి హార్డ్వేర్కి మధ్య ఒక ఇంటర్ఫేస్ కింద పనిచేస్తుంది. అర్థమవుతుందా మీకు? సతీష్ అర్థమైందా? అఖిలేష్ ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అర్థమైంది కదా? ఇది ఏంటిది? ఇది లేకపోతే సిస్టమ్ రన్ అవ్వదు. ఓకేనా? ఈ సిస్టమ్ నుండి మెయిన్ సాఫ్ట్వేర్. ఓకేనా? మనం అనుకుంటాం కదా విండోస్ అని, మన ఫోన్లో ఆండ్రాయిడ్ అని, ఐఫోన్స్లో అయితే iOS అని గట్రా, ఇవన్నీ ఏం చేస్తా సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ అని పెట్టుకోండి. అండ్ ఇది వేసుకోండి మీరు, ఈ ఆర్కిటెక్చర్ వేసుకోండి సైడ్ ఎక్కడన్నా చిన్నగా, హార్డ్వేర్ పైన ఓఎస్ అని. పవన్ మీకు కావాలంటే మీరు అక్కడ ఇది ఉంది కదా పవన్, ఇది వేసుకోండి మీరు, హార్డ్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ యూజర్, అది సింపుల్ వేసుకున్నారా? టైప్స్ ఆఫ్ ఓఎస్ తెలుసా మీకు? ఏమన్నా ఆపరేటింగ్స్లో టైప్స్ ఉంటాయంట, ఏంటి? ఖాళీ లేని అవి వర్షన్స్ అంటాం మనం. ఓకేనా? మీకు చెప్పేవి ఏంటంటే వర్షన్స్, మనం చెప్పుకునేవేమనుకుంటే అంటే టైప్స్ అనమాట. మనకు టైప్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లయింట్ ఓఎస్ అంటాం, 2 సర్వర్ ఓఎస్ అంటాం. ఏంటి? క్లయింట్ ఓఎస్, సర్వర్ ఓఎస్. ఏంటి సార్ ఇవి అంటే, క్లయింట్ ఓఎస్ అంటే మనం యూజ్ చేసే క్లయింట్స్ మనం యూజ్ చేసే, అంటే మన ల్యాప్టాప్స్లో కానీ, మొబైల్స్లో కానీ, డెస్క్టాప్స్లో కానీ, ట్యాబ్లెట్స్, మొబైల్స్, ఇవన్నిటిలో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, విచ్ టేక్స్ ద సర్వీసెస్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సర్వీసెస్ తీసుకుంటుందో దాన్ని మనం ఏమంటాం? క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వీసెస్ తీసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం వాట్సాప్ యూజ్ చేసుకుంటాం, అంటే వాడు సర్వీసెస్ తీసుకుంటున్నట్టే కదా. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాం మనం? సర్వీసెస్ తీసుకున్నాం. సో సర్వీసెస్ తీసుకుంటున్నాం అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏమంటాం? క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మరి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే పెద్ద పెద్ద సర్వర్స్లో రన్ అయ్యేది, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, థిన్ క్లైంట్ కంప్యూటర్స్ అంటారు కదా, పెద్ద పెద్ద కంప్యూటర్స్లో రన్ అయ్యేది ఏంటి? సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి ఇది ఏం చేస్తుంది సార్ అంటే, క్లయింట్ వాడికి సర్వీసెస్ ఇస్తుంది, మనకి సర్వీసెస్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఒకటే డిఫరెన్స్, క్లయింట్ ఓఎస్ ఏం చేస్తుంది? సర్వీసెస్ తీసుకుంటుంది, సర్వర్ ఓఎస్ ఏం చేస్తుంది? వీడికి సర్వీసెస్ ఇస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్నే క్లయింట్ ఓఎస్, సర్వర్ ఓఎస్ అంటాం అనమాట. ఓకేనా? ఫస్ట్ పెట్టుకోండి క్లయింట్ ఓఎస్ అని పెట్టుకోండి. It runs on desktops, laptops, mobiles, etc. ఇది ఎక్కడ రన్ అవుతుందంటే ల్యాప్టాప్స్లోనే, డెస్క్టాప్స్లో, మొబైల్స్లో రన్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ టేక్స్ సర్వీసెస్ ఫ్రమ్ సర్వర్ ఓఎస్.
అంటే ఇది ఏం చేస్తుందంట, సర్వర్ ఓఎస్ నుంచి సర్వీసెస్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఇట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ఓఎస్ సాఫ్ట్వేర్. అంటే ఇది టోటల్ దేని మీద డిపెండ్ అవుతుందంట, మన ఓఎస్ యొక్క సాఫ్ట్వేర్. అంటే మనం ఏ ఓఎస్ యూజ్ చేస్తే దానికి తగ్గట్టు రన్ అవుతుంది అనమాట. ఇందులో మనకి ఏముంటాయి సార్ అంటే, క్లయింట్లో విండోస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆండ్రాయిడ్, మ్యాక్, ఐఓఎస్. ఈ 4 ఏంటి మనకి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. విండోస్ అంటే తెలుసు మనకి, నార్మల్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్, మ్యాక్ అంటే యాపిల్ మ్యాక్ బుక్స్ ఉంటాయి కదా మనకి, ల్యాప్టాప్స్, అందులో యూస్ చేస్తారు. ఐఓఎస్ అంటే ఐఫోన్స్లో యూస్ చేస్తారు. ఇవన్నీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విండోస్లో మళ్ళీ మనకి ఏముంటాయి, వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఏమంటారు సార్ అంటే, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 10, విండోస్ 11, విండోస్ ఎక్స్పీ, విండోస్ విస్టా. ఇవన్నీ ఏంటి మనకి విండోస్లో ఉన్న క్లయింట్ వెర్షన్స్ అనమాట. ఓకేనా. వెర్షన్స్ పెరుగుతూ వెళ్తాయి అనమాట. ఓకేనా. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేసిన మ్యాక్సిమం ఏంటి, విండోస్ 11 కానీ విండోస్ 10 కానీ. సార్ మరి విండోస్ 11కి విండోస్ 10కి డిఫరెన్స్ ఏంటి అనేది, దీనికి డిఫరెన్స్ ఏంటనేది మీరే తెలుసుకో. చార్జీపీటీని అడిగి విండోస్ 8కి దీనికి డిఫరెన్స్ ఏంటి, చిన్న డిఫరెన్సెస్ మెయిన్గా తెలుసుకోవడం బెటర్. తెలుసుకోండి. నార్మల్గా ఇప్పుడు విండోస్ 10కి విండోస్ 11కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి లోపల ఫీచర్స్. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు చెప్పేది, విండోస్ 10 అనేది ఫుల్లీ అప్డేటెడ్, ఇంకా అప్డేట్స్ ఏం రావు, ఫుల్లీ అప్డేటెడ్ అయ్యి ఉంది మనకి. విండోస్ 11 అనేది ఇంకా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, ఫుల్లీ అప్డేటెడ్ కాదు, అప్డేటింగ్ వర్షన్ అనమాట. విండోస్ 10 అనేది అప్డేటెడ్ వర్షన్. ఓకేనా. అలా అనమాట. రాసుకోండి. టెల్ మీ ఎనీ 2 or 3 క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏం చెప్పొచ్చు, ఇది చెప్పచ్చు. విండోస్, ఆండ్రాయిడ్, మ్యాక్, ఐఓఎస్. నెక్స్ట్ సర్వర్ ఓఎస్ అని పెట్టుకోండి, అయిపోతుంది. రాసుకోండి. ఇట్ రన్స్ ఆన్ హ్యూజ్ కంప్యూటర్స్. అంటే ఇది ఎక్కడ రన్ అవుతుందంటే పెద్ద పెద్ద కంప్యూటర్స్లో రన్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్, it gives services to the client OS. ఇదేం చేస్తుంది, క్లయింట్ ఓఎస్కి సర్వీసెస్ ఇస్తుంది అనమాట. క్లయింట్ ఓఎస్ ఆ సర్వీసెస్ తీసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ సిస్టమ్ హార్డ్వేర్. It totally depends upon system hardware. ఏమైనా డిఫరెన్స్ గమనించారా మీరు? ఇప్పుడు క్లయింట్ ఓఎస్ దేని మీద డిపెండ్ అవుతుందంట, దాని యొక్క ఓఎస్ మీద. ఇప్పుడు విండోస్ 8 యూజ్ చేస్తే దాని తగ్గట్టు వర్కౌట్ అవుతుంది, ఆండ్రాయిడ్ యూజ్ చేస్తే అది ఎలా యూజ్ అవ్వాలో అలా అవుతుంది. కానీ సర్వర్ ఓఎస్ అలా కాదు, ఓఎస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సాఫ్ట్వేర్ దేని మీద డిపెండ్ అవుతుందంట, హార్డ్వేర్ మీద డిపెండ్. వై, ఎందుకు దాని మీద డిపెండ్ అవ్వాలి, ఏమని చెప్పగలరా? ఆ సర్వర్ అనేది హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుందంట. ఎందుకు సార్? ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ కోర్సులో ఆన్సర్ పెద్దగా ఏదో ఉండదు, చిన్నది. సార్ చెప్పితే ఇదా అంటారు, అలా ఉంటాయి. నేను ఏది అడిగిన లాజికల్ క్వశ్చన్ అడిగినా సరే అలాగే ఉంటాయి ఆన్సర్స్. పెద్దగా ఆలోచించవద్దు, సింపుల్గా ఉంటాయి. చెప్పండి ఎందుకంటారు? రావట్లేదా? సరే చూడండి, ఇప్పుడు ఎందుకు దాని మీద డిపెండ్ అవుతుందంటే అది సర్వీసెస్ ఇవ్వాలి సార్. సర్వీసెస్ ఇవ్వాలంటే దాని దగ్గర హార్డ్వేర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మెయిల్స్ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ ఉన్నాయి. మీకు ఎన్ని ఉన్నాయి? నీకు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నీకు 2, నీకు 2 ఉన్నాయి, నాకు 4, 5 ఉన్నాయి అనుకో. ఓకేనా? మనం మెయిల్ క్రియేట్ చేసుకున్న ప్రతిసారి గూగుల్లో ఏం చేస్తున్నారు, 15 GB ఫ్రీగా ఇస్తున్నారు. నా దగ్గర అంతా 5 ఉన్నాయి అనుకోండి, 515 75 GB. నీ దగ్గర 60 GB. అలా ఇప్పుడు వరల్డ్ మొత్తం ఎంతమంది ఉంటారు? ఒక్కొక్కరి దగ్గర అన్ని మెయిల్స్ ఉంటే అంత GB ఫ్రీగా ఇస్తే వాడి దగ్గర స్టోరేజ్ ఎంత ఉండాలి? అవునా? మనం గూగుల్ని ఏదైనా అడిగామనుకుని వితిన్ సెకండ్స్లో మనకు ఆన్సర్ ఇస్తుంది. అంటే వాడి దగ్గర ర్యామింగ్ కానీ వాడి ప్రాసెసింగ్ కానీ ఎంత ఎక్కువ ఉండాలి? అవునా? ఇప్పుడు బ్రౌజర్స్ ఉన్నాయి కదా, గూగుల్ అంటే ఒక బ్రౌజర్స్ ఏమేమి ఉన్నాయి? గూగుల్ ఒకటే ఉందా? లేదు, ఫైర్ ఫాక్స్ అని ఒకటి ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ యూజ్ చేయకుండా మనం గూగుల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? విచ్ గివ్స్ సర్వీసెస్ క్విక్లీ, ఫాస్ట్గా సర్వీసెస్ ఇస్తుంది కాబట్టి. ఎందుకు ఇస్తుంది? దాని దగ్గర అంత ఎక్కువ హార్డ్వేర్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో 2-3 షాపులు ఉన్నాయి అనుకోండి సార్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఏ షాప్స్ ఉన్నాయి. నేను రోజు ఒక షాప్కి వెళ్తున్నాను, అది నాకు స్పీడ్గా ఇస్తున్నాడు కాబట్టి.
ఓకేనా. ఆడు ఏం చేస్తున్నాడు, స్పీడ్గా ఇస్తున్నాడు కాబట్టి నేను డైలీ ఆడి దగ్గరికి వెళ్తున్నాడు. ఆడు ఎందుకు స్పీడ్గా వెళ్తున్నాడు, ఆడు ఎంత స్టాక్ ఉంది స్పీడ్గా ఇస్తున్నాడు. ఇక్కడ కూడా వీడి దగ్గర హార్డ్వేర్ ఎక్కువ ఉంది కాబట్టి సర్వీసెస్ స్పీడ్గా ఇవ్వగలుగుతున్నాడు. సో సర్వర్ ఎందుకు దాని మీద డిపెండ్ అవుతుంది అంటే హార్డ్వేర్ ఎక్కువ ఉంటేనే సర్వీసెస్ ఇవ్వగలదు. హార్డ్వేర్ లేదనుకోండి ఏమవుతుంది, ఎవడొస్తాడు, ఎవడు రాడు. అదనమాట. సర్వర్ వేసి ఎందుకు దాని మీద డిపెండ్ అవుతుందంటే హార్డ్వేర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటే స్పీడ్గా ఇస్తుంది కాబట్టి దాని మీద డిపెండ్ అవుతుంది. అర్థమైంది మీకు క్లియర్గా? ఓకే. అండ్ నెక్స్ట్ అసలు మనకి సర్వర్ ఓఎస్లో ఏమేమి ఉన్నాయి సార్ అంటే విండోస్ కూడా ఉంది మనకి. విండోస్లో ఏమున్నాయి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే విండోస్ 2000, విండోస్ 2003, విండోస్ 2008, విండోస్ 2012, విండోస్ 2012 R2, 2016, 2016 R2, 2019 R2, 2021, 2022 విండోస్ NT. ఇవన్నీ ఏంటి, విండోస్లో ఉన్న సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. మనం ప్రెజెంట్ ఏది యూజ్ చేస్తామంటే 2016 కానీ 2019 కానీ ఏది యూజ్ చేస్తాం. ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఎందుకు, దీని మీద డిపెండ్ అవ్వదు. దేని మీద డిపెండ్ అవుద్ది, హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. అండ్ మనకి లైనెక్స్ కూడా ఉంది. లైనెక్స్ కూడా ఏంటి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్లో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లేవు. ఓకేనా. లైనెక్స్ ఓన్లీ ఏంటి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అందుట్లో ఉండేవి ఏంటి సార్ అంటే రెడ్ హ్యాట్ అని, కాలి అని, సూసీ, ఫెడోరా, సెంటోఎస్, బిజీ బాక్స్, ప్యారెట్, ఉబుంటు ఎక్సెట్రా ఇంకా అలా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి, లైనెక్స్లో ఉన్న సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇవన్నీ విండోస్లో ఉన్న సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? రాసుకోండి, ఇవి రాసుకోండి, ఈ రెండు రాసుకోండి. అర్థమవుతుందా క్లాసెస్ మీకు? సతీష్ ఇక్కడ ఏమైంది, అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి. రాంగ్ మాత్రం రాసుకోకండి, అర్థం కాకపోతే అడగండి. ఓకేనా. అదే నా రైటింగ్ అర్థం కాదు, నేనే చెప్తున్నాను కాబట్టి. ఓకేనా. ఎందుకంటే ఒకసారి రాంగ్ రాసుకున్నారనుకో మీరు ఎండ్ వరకు అదే చదువుతూ ఉంటారు. అందుకు అయిందా? సో నార్మల్గా ఇప్పుడు మనకు అర్థమైంది ఈ ఆర్కిటెక్చర్ బట్టి. హార్డ్వేర్ అంటే ఏంటి, రాసుకో. హార్డ్వేర్ అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. సింపుల్గా చెప్పుకోవచ్చు మనం. అప్లికేషన్ అంటే ఏంటి, దాని ఫార్మేషన్ చెప్పండి. అప్లికేషన్ అంటే దాని ఫార్మేషన్ చెప్పండి. యూజర్ ఇంటర్ఫేస్ కోసం. అప్లికేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి, సాఫ్ట్వేర్. అది కూడా ఏంటి, సాఫ్ట్వేర్. ఓఎస్ అనేది సాఫ్ట్వేర్, అప్లికేషన్ అనేది సాఫ్ట్వేర్. మరి రెండు సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి, ఈ సాఫ్ట్వేర్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఉన్న వేస్ట్, అంతే కదా. అప్లికేషన్ కూడా ఎవరు రన్ చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమే రన్ చేస్తుంది, అవునా. సో అప్లికేషన్ అనేది ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. ఇన్స్ట్రక్షన్స్తో చేసిన కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసిన ఒక ఏంటి, సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఈజీ ఇంటర్ఫేస్ ఫర్ యూజర్. ఒక యూజర్కి ఈజీ ఇంటర్ఫేస్ ఉండడం కోసం క్రియేట్ చేసింది ఏంటి, ఒక ప్రోగ్రామ్ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటాం అనమాట. ఇది లేకపోతే ఇది రన్ అవ్వదు అనమాట. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఓఎస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఆ ఓఎస్ దీన్ని రన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు చూడు, ఎవరైనా అప్లికేషన్ ఏదైనా తయారు చేశారనుకోండి, ఏం చేస్తారు, ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేసి చెక్ చేస్తారు. ఎందుకు, ఆపరేటింగ్ సిస్టమ్ ఈ అప్లికేషన్ రన్ చేయాలి కాబట్టి. సో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో తయారు చేసిన సాఫ్ట్వేర్ని మనం ఏమంటాం, అప్లికేషన్ అంటాం. పెట్టుకో, అప్లికేషన్ సాఫ్ట్వేర్. A set of instructions, which depends upon OS. కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఓఎస్ మీద డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాం, అప్లికేషన్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్డ్ పార్టీ టూల్స్. సో వీటిని ఏమంటామంటే మనం థర్డ్ పార్టీ టూల్స్ అని. థర్డ్ పార్టీ టూల్స్ అని ఎందుకంటే బ్రాకెట్లో రాసుకోండి, నాట్ ఏ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ ఓఎస్. బ్రాకెట్లో రాసుకోండి, నాట్ ఏ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ ఓఎస్. అంటే మన ఓఎస్కి ఏం కాదంటే ఇది పార్ట్ అండ్ పార్సెల్ అంటే ఇన్బిల్ట్ అని. ఇప్పుడు ఓఎస్ ఇన్స్టాల్ చేసినట్టు అప్లికేషన్స్ అన్నీ వచ్చేస్తాయా, రావు. మనకు నచ్చిన అప్లికేషన్ మనం తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటాం. అందుకే నాట్ ఏ పార్ట్ అండ్ పార్సెల్, దానికి ఇన్బిల్ట్ కాదని చెప్తాం మనం. అందుకే థర్డ్ పార్టీ టూల్స్ అంటాం అనమాట. ఓకేనే. మరి ఇందుట్లో ఏమన్నా టైప్స్ ఉన్నాయా సార్, అప్లికేషన్స్లో ఉన్నాయా?
ఏంటవి నీకేం తెలుసా చెప్పండి. అప్లికేషన్లో టైప్స్ నార్మల్ మనం జనరల్గా అయినా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలియకపోయినా సింపుల్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అని, ఆన్లైన్ అప్లికేషన్స్ అని, ఏపీకే అప్లికేషన్స్ అని, ఇలా కొన్ని వెబ్ అప్లికేషన్స్ ఇలా అనుకోండి, అలానే చెప్పుకోవచ్చు మనం నార్మల్ తెలియకపోతే. కానీ అన్నిటిలోని చూసుకుంటే మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి 2 టైప్స్? వన్ ఈజ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అనమాట. మెయిన్లీ 2 టైప్స్. దాని తర్వాత మిగతా అన్ని సిస్టమ్ అప్లికేషన్స్ అని, ఆఫ్లైన్ అని అవన్నీ దాని కింద ఉండేవి అనమాట. మెయిన్లీ ఏంటి మనకి 2 టైప్స్, వెబ్ అప్లికేషన్, స్టాండ్ అలోన్ అప్లికేషన్. దీని గురించి మనం మీకు చెప్పగలరా దాన్ని బట్టి అన్న? వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటి? ఇంటర్నెట్ యూజ్ చేసి మీరు వెబ్ క్రియేట్ చేయడం కోసం అంటున్నావా? కాదు, వెబ్ క్రియేట్ చేయడం కోసం కాదు, వెబ్ ద్వారా యూజ్ చేసి అని చెప్పుకోవచ్చు. మీరు సతీష్ ఐడియా లేదా? నాట్ ఏ ప్రాబ్లం. చూడండి, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఆ అప్లికేషన్ మీరు వెబ్లోనే యూజ్ చేయగలరు, ఇన్స్టాల్ చేసి కూడా యూజ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నార్మల్గా ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తారా? అండ్ నెక్స్ట్ వెబ్లో కూడా లాగిన్ అయ్యి చేసుకుంటారు కదా, స్కానర్ వస్తుంది, లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. అలాంటి అప్లికేషన్స్ మనం ఏమంటాం? వెబ్ అప్లికేషన్. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద ఇన్స్టాలేషన్. ఇన్స్టాల్ చేసి మాత్రమే యూజ్ చేయగలం. ఇప్పుడు గేమ్స్ ఉండండి, పబ్జీ గేమ్ ఉందనుకోండి, వెబ్లో ఆడగలరా మీరు? అవ్వదు, ఇన్స్టాల్ చేయాల్సింది. సో అలాంటి అప్లికేషన్స్ మనం ఏమంటాం? స్టాండ్ అలోన్ అప్లికేషన్. అంటే దట్ ఈస్ చిన్న డిఫరెన్స్ అంతే. వెబ్ అప్లికేషన్స్ అంటే 2 దగ్గరలో యూజ్ చేసుకోవచ్చు. స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఓన్లీ ఇన్స్టాల్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. అది మన వెబ్ అప్లికేషన్. రాసుకో, వెబ్ అప్లికేషన్, స్టాండ్ అలోన్ అప్లికేషన్, సింపుల్గా రాసుకున్నారు. మీకు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం వచ్చా? ఎలా చేస్తారు? యూజింగ్ ప్లే స్టోర్. ఐఫోన్ అయితే యాప్ స్టోర్, అదే విండోస్ అయితే మైక్రోసాఫ్ట్ స్టోర్, అలా ఇన్స్టాల్ చేస్తారు. కానీ యాక్చువల్గా ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అది కాదు. తెలుసా ఎవరికైనా? నార్మల్గా ఫస్ట్ ఏం చేయాలంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్ నుంచి. ఏం చేయాలి? ఇప్పుడు వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవుతుంది. అది యాక్చువల్ ప్రాసెస్. మీకు ఈ ప్లే స్టోర్స్, ఈ స్టోర్స్ అన్ని ఏం చేస్తాయంటే 2 పనులు అదే చేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? ఫస్ట్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ ఏదో నొక్కినంటే మీకు అదేమొస్తుంది? డౌన్లోడింగ్ అని వస్తుంది. అవునా? అది ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత ఏమొస్తుంది? ఇన్స్టాలింగ్ అని వస్తుంది. డౌన్లోడ్ అదే చేసుకుంటే ఇన్స్టాల్ కూడా అదే చేసుకుంటుంది. యాక్చువల్ ప్రాసెస్ అది. ఓకేనా? ఇప్పుడు మరి ఓఎస్ ఇన్స్టాల్ చేయడం వచ్చా? ఎవరికి గమ్మున రాదు. ఓఎస్ ఇన్స్టాలేషన్ మన సిస్టంలో మెయిన్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అది నేర్చుకుందాం. ఓకేనా? పెట్టుకోండి, ఇన్స్టాలింగ్ ఆఫ్ ఓఎస్. పవన్ అర్థమవుతుంది కదా మీకు? ఇన్స్టాలింగ్ ఆఫ్ వెబ్ అవసరం లేదు, జస్ట్ ఎవరన్నా అడిగితే విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్ అండ్ త్రూ వెబ్ అని కూడా మనం ఓన్గా చెప్పుకోవచ్చు. నాట్ ఏ ప్రాబ్లం. దాని గురించి అడగదు, జస్ట్ మీకు అర్థమవడం కోసం చెప్పారు అనమాట. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటి. ఓకేనా? చూడండి, ఒక సిస్టంలో ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనం 3 వేస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎన్ని వేస్? 3 వేస్. అదేంటంటే ఫస్ట్ వన్ వర్చువల్ అంటాం, సెకండ్ వన్ ఫిజికల్, అండ్ థర్డ్ వన్ నెట్వర్క్. అంటే మన ల్యాన్ కేబుల్ ఉంటుంది చూసారా, ఆ ల్యాన్ కేబుల్. అంటే ఒక సిస్టంలో మనం ఎన్ని వేస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు? 3 వేస్లో. ఓకేనా? సో వర్చువల్ అంటే ఏంటి అసలు? వర్చువల్ వర్డ్కి మీనింగ్ తెలుసా మీకు? ఇమాజినరీ. ఓకే, వెరీ గుడ్. ఇంకా అఖిలేష్? వర్చువల్. సతీష్ విన్నారు ఇప్పుడు? చెప్పండి పవన్. ఫేస్ టు ఫేస్ అనేది డైరెక్ట్, అది ఫిజికల్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వేరే లొకేషన్లో ఉన్నారు. మనం ఇద్దరం వర్చువల్గా కనెక్ట్ అయ్యాం, ఫిజికల్గా కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు తను ఉన్నాడు, తను ఏం వర్చువల్గా కనెక్ట్ అయ్యాను, మీరు ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు. అంటే వర్చువల్గా అంటే ఏంటి? నాట్ ఏ ఫిజికల్, బియాండ్ ద ఇమాజినరీ అనుకోండి. ఓకేనా? అది అంటే వర్చువల్ అంటే ఎలా అంటే మన సిస్టంలో ఆల్రెడీ ఒక ఓఎస్ రన్ అవుతుంది. నేను అట్ ఏ టైం ఇంకొక ఓఎస్ యూజ్ చేయాలని మనం యాక్చువల్గా ఏం చేస్తాం? ఇంకో సిస్టమ్ తీసుకుని అందులో ఇంకో ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఆ సిస్టంలో వర్క్ చేసుకుంటాం. కానీ ఈ వర్చువల్ ఇన్స్టలేషన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒకటే సిస్టంలో ఒక అప్లికేషన్ ఉంటుంది, VMware అనే ఒక అప్లికేషన్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు? మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఒకే సిస్టంలో వేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం ఏమంటాం? వర్చువల్. ఫిజికల్గా ఉందా ఇది?
లేదు, ఆ సిస్టంలోనే వర్చువల్గా ఉందన్నమాట. దాన్ని మనం ఏమంటాం వర్చువల్ ఇన్స్టలేషన్. ఒకే సిస్టంలో ఎట్ ఏ టైంలో రన్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం ఏమంటాం వర్చువల్ ఇన్స్టలేషన్. ఫిజికల్ ఇన్స్టలేషన్ అంటే డైరెక్ట్గా ఆ సిస్టమ్ మెయిన్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడం, ఫిజికల్గా మెయిన్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడం దాన్ని ఉంటాం. నెట్వర్క్ అంటే మెయిన్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడమే, కాకపోతే ల్యాన్ కేబుల్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అది ఆ ప్రాసెస్. ఓకే, జస్ట్ ఇక్కడ నేను ఏం చెప్తానంటే రిక్వైర్మెంట్స్ ఏం కావాలి. వర్చువల్గా ఇన్స్టాల్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీసీ కావాలి. కంప్యూటర్లోనే కదా మనం ఇన్స్టాల్ చేసేది, ఆ కంప్యూటర్ కావాలి. ప్రతిదానికి అది కామన్. నెక్స్ట్ సెకండ్ వన్ ISO ఇమేజ్ ఆర్ ఫైల్ అంటాం అనమాట. సార్ ఏంటి సార్ ఈ ISO ఇమేజ్ ఫైల్ అంటే? ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అంట. సరే అదే సార్ రివర్స్ రాసారు IOS అవుతుంది కదా, ISO అవ్వదు కదా అనుకోవచ్చు. వాడు అలా పెట్టుకున్నాడు అనమాట నేను. ఓకేనా, ISO అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. వాడు నేమ్ అలా పెట్టుకున్నాడు అనమాట. ఏంటి సార్ అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్స్టాల్ చేస్తాం అనుకో, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలన్నాను కదా, ఆ సాఫ్ట్వేర్ని ISO ఇమేజ్ అంటాం అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? ఆ సాఫ్ట్వేర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు Windows 10 ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి కదా, ఆ సాఫ్ట్వేర్ని మనం ఏమని పిలుచుకుంటాం? ISO ఇమేజ్ అని పిలుచుకుంటాం. ఇప్పుడు ప్రతిదానికి ఇన్స్టాల్ చేయాలని ప్రతిదానికి సాఫ్ట్వేర్ కావాలి, అది కామన్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వర్చువల్గా ఇన్స్టాల్ చేయాలని మనకు ఒక అప్లికేషన్ కావాలన్నాను కదా, ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే VMware. మనకి ఇంకా వేరే వేరే అప్లికేషన్స్ ఉంటాయి, వర్చువల్ మిషన్స్ అని, వరాకిల్ వర్చువల్ బాక్సెస్ అని. అవి అన్నీ యూజర్ ఇంటర్ఫేస్ బాగోవు అనమాట, మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉండేది అండ్ ఫ్యూచర్లో యూజ్ అయ్యేది ఏంటంటే VMware. అందుకే మనం VMware నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, ఈ మూడు మనకి ఏంటి? వర్చువల్గా ఇన్స్టాల్ చేయాలంటే రిక్వైర్మెంట్స్. అండ్ ఫిజికల్గా ఇన్స్టాల్ చేయాలంటే రిక్వైర్మెంట్ ఏంటంటే బోటబుల్ USB అంటాం. USB అంటే తెలుసు కదా, పెన్ డ్రైవ్. నాకు USB అంటే తెలుసా, మరి బోటబుల్ అంటే ఏంటి? మీరు బోటబుల్ అంటే చేంజింగ్ ద ఫైల్స్ ఫార్మాట్ ఇంటూ అండర్స్టాండబుల్ ఫార్మాట్ టు ఇన్స్టాల్ ఆన్ హార్డ్వేర్. ఇప్పుడు ఓఎస్ని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? మనం హార్డ్వేర్లోనే ఇన్స్టాల్ చేస్తాం. మరి హార్డ్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? ఇందాక చెప్పుకున్నాం బైనరీ లాంగ్వేజ్. మరి ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి దానికి అర్థం అవ్వాలంటే దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి కదా. సో దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడాన్ని మనం ఏమంటాం? బోటబుల్. చేంజింగ్ ద ఫైల్స్ ఫార్మాట్ ఇంటూ అండర్స్టాండబుల్ ఫార్మాట్ టు ఇన్స్టాల్ ఆన్ హార్డ్వేర్. హార్డ్వేర్ మీద ఇన్స్టాల్ చేయడం కోసం దానికి అర్థమయ్యే ఫార్మాట్లో చేంజ్ చేయడాన్ని మనం ఏమంటాం? బోటబుల్ అంటాం. సో మరి ఎలా చేంజ్ చేస్తాం? ఒక నార్మల్ USBని బూటబుల్ కింద ఎలా చేంజ్ చేస్తామంటే అక్కడ ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, అదేంటంటే రోఫస్ సాఫ్ట్వేర్ అండి. ఈ రోఫస్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? నార్మల్ USBని బోటబుల్ USB కింద చేంజ్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ల్యాన్ కేబుల్ ద్వారా మనం ఇన్స్టాల్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సర్వా అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ కావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు వర్చువల్గా ఇన్స్టాల్ చేయాలంటే PC ISO ఇమేజ్ VMware, ఫిజికల్గా ఇన్స్టాల్ చేయాలంటే PC ISO ఇమేజ్ బోటబుల్ USB రోఫస్ సాఫ్ట్వేర్, నెట్వర్క్ ద్వారా ఇన్స్టాల్ చేయాలంటే PC ISO ఇమేజ్ అండ్ సర్వా అనే సాఫ్ట్వేర్ కావాలి. జస్ట్ రిక్వైర్మెంట్స్ అనమాట, ఒక్కొక్క ప్రాసెస్ ఒక మనం తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ISO ఇమేజ్ అంటే దాని డెఫినేషన్ కూడా ఇక్కడ రాసుకోండి. ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ both libraries and binaries అంట. సో ISO ఇమేజ్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనమాట. అందులో ఏముంటాయంట? లైబ్రరీస్ ఉంటాయి, బైనరీస్ ఉంటాయి. బైనరీస్ అంటే హార్డ్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఫైల్స్, లైబ్రరీస్ అంటే సాఫ్ట్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఫైల్స్ అనమాట. సో దాన్ని మనం ఏమంటాం? ISO ఇమేజ్ అంటాం. ఓకే, అర్థమైందా? నోట్ చేసుకున్నాం సార్ క్లియర్గా ఇవన్నీ.